యూకేలో మే థర్స్డే సెకండ్న ఎలక్షన్ మనం వెళ్ళి ఓట్ వేయాలి. అంటే దీనికి ముందుగా మనం ఓట్ని అనేది రిజిస్టర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఓట్ని అనేది వచ్చిందని నేను రిజిస్టర్ చేసుకున్నాను. నాకు అది లెటర్ వచ్చేసింది. దాంతో బట్టి నాకు ఓటు ఎక్కడ వేయాలని చెప్పేసి ఒక పేపర్ వచ్చారు. అండ్ ఎవరెవరు పోటీ చేస్తున్నారని చెప్పేసి నాకు ఒక బుక్లెట్ కూడా వచ్చింది. ఈ బుక్లెట్లో ఉంటాయన్నమాట ఎవరెవరు అసలు మనం థర్స్డే సెకండ్న ఏం చేయాలి, ఎవరెవరు క్యాండిడేట్స్ నుంచున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మెయిన్గా ఈ మేనిఫెస్టోలో మా ఏరియాలో మొత్తానికి 6 అయితే ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసి మేయరల్ ఎలక్షన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనకి అమౌంట్ని ఎట్లా వీళ్ళు చేస్తారు అనేది ఈ సిటీకి ఎట్లా ఖర్చు పెడతారు, ఏం చేస్తారు అనేది మొత్తం ఉంటుంది. ఇక్కడ మీకు పోలింగ్ ఇక్కడ మనం ఓటు వేసే విధానం ఇక్కడ మనకి ఎట్లా అంటే డైరెక్ట్గా మనకి ఓటింగ్ కార్డు మీద ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఓటు వేసుకోవచ్చు ఒకటి. ఇంకోటి వచ్చేసి మనం పోస్ట్ ద్వారా ఓటు వేసుకోవచ్చు. మనం పోస్ట్ ద్వారా ఓటు వేసుకోవాలంటే ముందుగానే మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి మనం ఇక్కడ పోస్ట్ కార్డు కావాలని చెప్తే మనకు పోస్ట్ కార్డు వస్తుంది. జస్ట్ మన పోస్ట్ కార్డులో మన పోస్ట్ ద్వారా కూడా ఓటు వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రాక్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే మనం ఒకవేళ ఓటు వెళ్ళిపోతున్నామంటే మన ఓటుని వేరే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. దానికి కూడా ఏంటంటే ముందుగానే ప్రాక్సీ ఓట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ప్రాక్సీని మనం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఐడిని అన్ని ఇచ్చుకొని వాళ్ళు మనకి మన ఓటును వాళ్ళు ఏమని చెప్పి మనం వాళ్ళకి ఇస్తాం అనమాట. ఇది కానీ ఇదంతా ముందుగానే వాళ్ళకి ఒక డెడ్లైన్ డేట్ ఇస్తారు. ఈ డెడ్లైన్ డేట్ లోపల మనం వెళ్ళిపోయి మనం ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ముందుగానే. ఇది ఓటింగ్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ ఎట్లా అంటే మనం అక్కడ మామూలుగా బ్యాలెట్ పేపర్ వేసుకోవాలంటే అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి జస్ట్ మనకి ఇక్కడ కార్డు ఇస్తారు. కార్డు పక్కన ఎక్స్ అని చెప్పేసి మనకు ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ వేయాలి. రేపు నాకు ఓటింగ్ ఉంది. ఈరోజు ఫస్ట్, రేపు థర్స్డే 2 మే అనమాట. రేపు నాకు ఓటింగ్ ఉంది. రేపు నేను వెళ్ళి ఓటేసి రావాలి మార్నింగ్. ఇదంటే 7 AM నుంచి 10 AM దాకా ఉంటుంది. మనం ఆ రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఏదో టైంకి వెళ్ళి ఓటింగ్ సెంటర్కి వెళ్ళి ఓటేస్తే అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ముఖ్యంగా ఏంటంటే కొన్ని వాళ్ళ మెయిన్గా ఎక్కువ అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు ఏంటంటే ట్రాన్స్పోర్టేషను, జాబ్స్, ఎడ్యుకేషను. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది అంటే స్టూడెంట్స్ని కొంతమందికి ఫ్రీగా ఉంటుందని 18 బిలో వాళ్ళకి ఫుల్ టైం వాళ్ళకి అని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకోళ్ళు వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ పెంచుతాము, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరంకి మెట్రో పెంచుతాము అని ఇట్లా కొన్ని చెప్తున్నారు. ఇంకా జాబ్స్ అనేది గ్రీనబుల్ జాబ్స్ అని చెప్పేసి లోకల్లో ఎక్కువ మందికి లోకల్స్కి వాటికి అండ్ గ్రీనబుల్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ వచ్చేలా చేస్తాము ఇలా ఇది అని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్గా కామన్ థింగ్స్ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ గురించి, జాబ్స్ గురించి అండ్ ఎడ్యుకేషన్ గురించి. ఇది ఇట్లా ఉన్నారు. దీంట్లో ఏంటంటే కొంతమంది ఇంతకుముందు మేయర్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా మేయర్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా 3 పార్టీలు మెయిన్గా ఉంటాయి. మేజర్ పార్టీస్ 3 ఉన్నాయి. నాకైతే మిగతా వాళ్ళు కొంతమంది ఇండిపెండెంట్ ఉంటారు. ఇప్పుడు మాదైతే కాక నార్త్ ఈస్ట్ మేయర్ కాబట్టి మాకు ఇక్కడ మెయిన్గా 6 మెంబర్స్ అయితే ఇక్కడ నిల్చున్నారు. దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, ఎవరెవరు నిల్చుంటున్నారు ఏంటి అనేది. రేపల్లి అయితే ఓటింగ్ వేయాలి. చూశాను, మొత్తం చదివాను. అలాగే లోకల్లో కూడా నేను కొన్ని చోట్ల అడిగాను ఏంటి అని చెప్పేసి. ఎవరు ఏంటి ఇంతకుముందు వాళ్ళు చేసిందంటే ఇది నిజంగా తెలియదు కదా మనకు కూడా. కాబట్టి వెళ్ళాను, కొన్ని లోకల్ షాప్స్ వాళ్ళని కొంచెం మాట్లాడి ఆ లైట్కి వెళ్ళి ఇలా ఏంటి ఇలా ఎలక్షన్స్ అంటే కదా అది అని చెప్పేసి ఏంటంటే చెప్పారు వాళ్ళు కూడా. వాళ్ళ దాని ప్రకారం నేను దీంట్లో ఉన్న ప్రకారం చూశాను. ఓకే, కొంచెం దగ్గరగా అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమంది బాగుందని అన్నారు, కొంతమంది లేదన్నారు, అది ఇది అన్నారు. అంటే నేను సర్వ్ చేసింది ఎక్కువ ఏం సర్వ్ చేయలేదు, జస్ట్ ఒక 10 people వరకు అట్లా ర్యాండమ్గా మాట్లాడాను.
అట్లా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే ఓటు అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకి తెలుసు ఓటు కరెక్ట్గా వేయాలి. ఎవరికో వెళ్ళి వేసి వస్తామంటే కాదు కదా, మనం వేసిన ఓటు కూడా కొంచెం అందరికి ఉపయోగపడాలి. మనకి ఉపయోగపడినా పడకపోతే పక్కన పెట్టినా మన గురించి వేరే వాళ్ళకి మంచిగా జరిగితే చాలు. వీళ్ళందరూ మ్యాక్సిమం కరెక్ట్గానే చేస్తారు ఎవరు గెలిచినా, కానీ ఏంటంటే సపోర్ట్ కూడా పైనుంచి ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా. కాబట్టి ఎవరంతే అంటే ఎవరు ఐడియాస్ బాగున్నాయని చూసుకోవాలి ఇక్కడ మనం. అది దీని ప్రకారం మనం ఓటు వేసుకుంటాం. అది రేపు ఓటు వేసేది నేను మీకు షార్ట్లో పెడతాను, ఖచ్చితంగా ఓటు అయితే చూడండి.